హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ వినాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. వీడియో రెండు వరకు సొంతమవుతుంది. మీరు కూడా ఎడిట్ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చారు, ఇంపోర్ట్ వేసుకోండి. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ టైం ఇస్తున్నట్టు మీరు ఎవరు ఫోటోతో వీడియో అనుకున్నారో వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఏం చేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఫోటో మ్యాప్ ఇలా వస్తుంటారు ఫేస్. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉంది, ఇక్కడే ఇంక ఇది చేయండి. ఎగ్జాంపుల్ ఒక ఫోటో యాడ్ చేసి చూపిస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సేమ్ ఇలాగా 10 ఫోటోస్ బ్యాక్గ్రౌండ్ ఏమి చేసుకోండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్ లేయర్ క్లిక్ చేసి రీటెక్స్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేసి వివాల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. సర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ కట్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి, యాడ్ అయిపోతుంది. సిమిలర్ 2 ఫాంట్స్ ఇలానే యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని లేదన్నా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం చేసాను మనం బ్యాక్గ్రౌండ్ ఏం వేసుకున్న ఫోటోలు ఎట్లున్నాయో ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మన బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటో లైన్ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకున్నాక అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎఫెక్ట్ క్లిక్ చేసి ఎండింగ్ క్లిక్ చేసి అది ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా ఫింగర్స్తోని లెమిట్లో యాడ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చినట్టుగా ఇలా యాడ్ చేసుకొని చూడండి ఇలా వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, జస్ట్ రీప్లేస్ చేసుకొని ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ కలర్ 2 క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్లో క్లిక్ చేసి ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇలా చిన్న మిడిల్లోకి ఇలా యాడ్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా జస్ట్ రీప్లేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఎండింగ్ అనేది దీన్ని ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇంక్రీజ్ చేసుకొని ఫోటో లైన్ ఇలా ఫింగర్స్తో అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని ఇలా వస్తుంది. చూడండి చాలా సింపుల్ వీడియోని. సేమ్లో అన్ని ఫొటోస్ రీప్లేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. సేమ్లో ఫోటో లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తోని ఇక్కడ మీకు నచ్చిన ప్లేస్లో ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా చూడండి ఇలా వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. సేమ్ ఇలా అన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ ఫింగర్స్తోని మీకు నచ్చిన ఫోటో రీప్లేస్ చేసుకొని సెట్ కాకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి ఇలా చేసుకుని మొత్తం ఫొటోస్ ఇలా ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఫోటో లైన్ యాడ్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ ఇక్కడ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి ఎండింగ్ క్లిక్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుని ఫోటో లైన్ ఇలా జూమ్ చేసుకోండి, మీకు క్లారిటీగా అనిపిస్తుంది. సేమ్ ఇలానే ఫొటోస్ ఎన్ని చేసుకోండి, రీప్లేస్ చేసుకొని మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.